గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో క్లోరిన్కి సంబంధించినటువంటి తయారీ మనం నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా క్లోరిన్ని మనం 3 విధాలుగా తయారు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ప్రధానంగా చెప్పుకున్నాం. ఏంటి? ఒకటి డికాన్ పద్ధతి. ఈ డికాన్ పద్ధతి ద్వారా క్లోరిన్ తయారు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. మరి డికాన్ పద్ధతిలో ముఖ్యంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి ఆక్సిజన్ని కలిపి ఆక్సిజన్ని కలిపి మనం క్లోరిన్ వాయువును తయారు చేస్తాము అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా రెండో విషయం మనం పరిశీలిస్తే విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా కూడా మనం క్లోరిన్ను తయారు చేయవచ్చు అనే విషయం. మరి ఈ విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో మనం ప్రధానంగా బ్రైన్ ద్రావణాన్ని మనం తీసుకుంటాం. ఈ బ్రైన్ ద్రావణం మీదుగా విద్యుత్తును కనుక మనం పంపినట్లయితే 2 ఆయాన్లుగా విడిపోతుందని, అదొకటి Na+ ఆయాన్గా Cl- ఆయాన్గా ఏర్పడుతుంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం. అదేవిధంగా ఆ Cl- ఆయాన్ అనేటువంటిది క్లోరిన్ వాయువును విడుదల చేస్తూ ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది అనే విషయం మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ప్రయోగశాల విధానం ద్వారా కూడా క్లోరిన్ను తయారు చేయవచ్చు అనే విషయం చెప్తాం. మరి ప్రయోగశాల విధానంలో ఏ విధంగా ఇక్కడ మనం తయారు చేస్తాం అంటే, మ్యాంగనీస్ డయాక్సైడ్కి హైడ్రోక్లోరిక్ ఆమ్లం HClని కనుక ఒకవేళ కలిపి చర్య జరిపితే ఈ చర్యలో కూడా క్లోరిన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా ప్రయోగశాల విధానం ద్వారా, విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా, అదేవిధంగా డికాన్ పద్ధతి ద్వారా మనం క్లోరిన్ని తయారు చేయవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ క్లోరిన్ అనేటువంటిది అనేక రకాలైనటువంటి పదార్థాలతో చర్య జరుపుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నాం. ముఖ్యంగా లోహాలతో, అంటే ముఖ్యంగా మనం సోడియం లోహంతో కానీ లేక అల్యూమినియంతో కానీ అదేవిధంగా ఐరన్తో కానీ ఈ విధంగా విభిన్నమైనటువంటి పదార్థాలతో చర్య జరిపేటువంటి తత్వం క్లోరిన్కి కలిగి ఉంటుంది. అంతేకాకుండా అలోహాలతో కూడా చర్య జరుపుతుంది అనే విషయం మనం తెలుసుకుంటాం. మరి అలోహాలు అంటే మనం ఫాస్ఫరస్తో జరిగేటువంటి చర్యను మనం నేర్చుకుంటాం. ఈ ఫాస్ఫరస్తో కనుక క్లోరిన్ చర్య జరిపితే ఒకటి PCl3 ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ ఏర్పడుతుంది అనే విషయం చెప్పుకున్నాం. అంతేకాకుండా PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం మిగిలిన రసాయన ధర్మాలకు సంబంధించినటువంటి విషయాలు ఏంటో చూద్దాం. చూడండి, క్లోరిన్ ఈ విధంగా మనకి అనేక రకాలైనటువంటి పదార్థాలతో ఇంకా చర్య జరుపుతుందండి. మరి వేటితో ఇక్కడ చర్య జరుపుతుంది అంటే, మనకి కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపేటువంటి తత్వం కలిగి ఉంటుంది. కాల్షియం హైడ్రాక్సైడ్కి మరొక పేరు స్లెకేట్ లైమ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్కి మరొక పేరు ఏంటండి? స్లెకేట్ లైమ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే మామూలుగా అయితే తడి సున్నము అని చెప్తాం. అంటే ఇప్పుడు CaO కాల్షియం ఆక్సైడ్, అంటే CaO అంటే మనం కాల్షియం ఆక్సైడ్ అని చెప్తాం. పొడి సున్నము అని చెప్తాం. దీన్ని క్విక్ లైమ్గా తెలియజేస్తాం. క్విక్ లైమ్. మరి ఈ పొడి సున్నానికి మనం వాటర్ యాడ్ చేస్తే తడి సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది ఏర్పడుతుందండి. ఓకే, అంటే ఈ విధంగా మనకి ఈ స్లెకెల్ లైన్కి క్లోరిన్ని కనుక కలిపి చేసేసరిగితే మనకి ఇక్కడ ఏ రకమైనటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది అంటే CaOCl2. ఓకే, ఇక్కడ Ca ఒక ఆక్సిజన్, అదేవిధంగా Cl2. CaOCl2 అంటే కాల్షియం ఆక్సీ క్లోరైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. చూడండి, దీంట్లో మనకి ఇంకా H2 1O అంటే H2O అనేటువంటి మనకి
మరి ఈ కాల్షియం ఆక్సీక్లోరైడ్ని మనం బ్లీచింగ్ పౌడర్ లేక విరంజన చూర్ణంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ అండి. ఏంటండి, మనం బ్లీచింగ్ పౌడర్ కానీ విరంజన చూర్ణం ఏ విధంగా ఇక్కడ మనం తయారు చేస్తాం? స్లెకెల్ లైమ్ లేక కాల్షియం హైడ్రాక్సైడ్కు క్లోరిన్ వాయువుని మనం పంపి CaOCl2ను మనం తయారు చేయవచ్చు. ఒక బ్లీచింగ్ పౌడర్ మనం తయారు చేయవచ్చు. ఓకే, అదేవిధంగా ముఖ్యంగా అమోనియాతో చర్య సరిపోయేటువంటి తత్వం కలిగి ఉంటుందండి. ఓకేనా, అమోనియాతో కూడా చర్య సరిపోతుంది. ఇక్కడ సపోజ్ మనం అమోనియాని ఇక్కడ తీసుకుందాం, అంటే అత్యధికంగా మనం అమోనియాని తీసుకొని ఈ అమోనియాకు క్లోరిన్ వాయువుని ఇక్కడ మనం యాడ్ చేద్దాం. ఓకేనమ్మా, ఏంటి మనకి అత్యధికంగా అమోనియాని తీసుకుందాం. తీసుకున్న దానికి ఏం యాడ్ చేద్దాం? క్లోరిన్ వాయువుని ఇక్కడ కలుపుతాం. ఈ క్లోరిన్ వాయువుని కనుక ఒకవేళ కలిపి చర్య సరిపితే ఇక్కడ మనకి ఏ రకమైనటువంటి కాంపౌండ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే, ఒకటి NH4Cl అనేటువంటి ఏర్పడుతుంది. అంటే NH4Cl అంటే మనకి ఇక్కడ అమోనియం క్లోరైడ్ ఇక్కడ మనకి తెలియజేస్తాం. ఓకే, NH4Cl అంటే ఏంటంటే అమోనియం క్లోరైడ్. ఈ అమోనియం క్లోరైడ్తో పాటు మనకి నైట్రోజన్ అనేటువంటిది మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా అత్యధిక క్వాంటిటీ కలిగినటువంటి అమోనియాను తీసుకొని దానికి క్లోరిన్ వాయువును కలిపి చర్య జరిపితే మనకి NH4Cl అమోనియం క్లోరైడ్తో పాటు నైట్రోజన్ వాయువు అనేటువంటిది మనకి చర్యలో ఏర్పడుతుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ మనకు ఇంకొక విషయం కూడా చెప్పవచ్చండి. మరి తక్కువ క్వాంటిటీ కలిగినటువంటి అమోనియాని తీసుకుందాం. ఓకే, ఇక్కడ అత్యధిక పరిమాణంలో అమోనియాని తీసుకున్నాను చెప్తున్నాం కదా, ఇక్కడ తక్కువ క్వాంటిటీ కలిగినటువంటి అమోనియాని మనం తీసుకొని సేమ్ దీన్ని కూడా క్లోరిన్ని యాడ్ చేద్దాం. ఓకేనా, క్లోరిన్ని యాడ్ చేద్దాం. చేస్తే కనుక ఇక్కడ మనకి నైట్రోజన్, ఇక్కడ ఎన్ని క్లోరిన్ పరిమాణాలు ఉన్నాయి? 6, 3 2 6. ఓకే, 6 క్లోరిన్ ఉన్నాయి కదా. NCl3 నైట్రోజన్ ట్రైక్లోరైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. ఓకే, అదేవిధంగా ఇంకా మనకి 3 క్లోరిన్లు కదా, ఇక్కడ 3 హైడ్రోజన్లు 3 క్లోరిన్లు హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేటువంటి ఏర్పడుతుంది. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అండి. ఓకేనా, చూడండి, తక్కువ పరిమాణంలో అమోనియాను తీసుకొని క్లోరిన్ వాయువును కలిపి చర్య జరిపితే మనకి NCl3 నైట్రోజన్ ట్రైక్లోరైడ్తో పాటు ఇంకొకటి ఏమైపడుతుందండి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటి మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా అమోనియాతో చర్య జరిపేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మనకి అమోనియాతోనే కాకుండా కాల్షియం హైడ్రాక్సైడ్ తోటే కాకుండా చూడండి NaOH తోటి చేసేటువంటి తత్వం కూడా కలిగి ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం NaOH తీసుకున్నాం. మరి ఏ రకమైనటువంటి NaOH ఇక్కడ అంటే చల్లని విలీన సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, చల్లని విలీన సోడియం హైడ్రాక్సైడ్. చూడండి, మనకు పదార్థాలు అనేటువంటివి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి కాన్సన్ట్రేటెడ్, ఇంకోటి డైల్యూటెడ్. అంటే గాఢ పదార్థము అని చెప్తాం, సజల పదార్థము అని చెప్తాం. అంటే ఒకవేళ గాఢ పదార్థానికి కనుక మనం వాటర్ యాడ్ చేస్తే సజల పదార్థంగా మారుతుంది. ఓకేనా, అంటే సింపుల్గా చెప్పాలంటే చిక్కదనం లేనటువంటిది. అంటే
అంటే చిక్కదనంతో కూడుకునేటువంటిది అంటే గాఢ అని చెప్తాం. దానికి వాటర్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, డైల్యూట్ అవుతుంది, అక్కడ సజల పదార్థంగా మారుతుంది. అంటే ఈ విధంగా మనం చల్లని విలీన సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకుని ఈ ద్రావణానికి క్లోరిన్ వాయువుని ఇక్కడ మనం కలుపుతాం. ఓకే, క్లోరిన్ వాయువుని కనుక ఒకవేళ మనం కలిపినట్లయితే ఇక మనకి ముందుగా NaCl ఏర్పడుతుందండి. సోడియం క్లోరైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా NaOCl ఏర్పడుతుందండి. సోడియం హైపోక్లోరైట్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది ఇక్కడ. సోడియం హైపోక్లోరైట్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ చర్యలో మనకు నీరు అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. మనకు వెరీ 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 ఇంపార్టెంట్ రియాక్షన్ అండి ఇది. సోడియం హైడ్రాక్సైడ్ క్లోరిన్తో జరిగేటువంటి చర్యలు రాయండి అని మనకు చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏంటండి, చల్లని విలీన సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని దానికి క్లోరిన్ వాయువును కనుక కలిపి చర్య జరిపితే సోడియం క్లోరైడ్, అదేవిధంగా NaOCl, సోడియం హైపోక్లోరైట్, అదేవిధంగా H2O నీరు అనేటువంటి మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా మనకి NaOH, మరి ఇక్కడ గాఢ వేడి, ఇక మనం చల్లని విలీన అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ గాఢ వేడి సోడియం హైడ్రాక్సైడ్ మనం తీసుకొని ఈ సోడియం హైడ్రాక్సైడ్కి క్లోరిన్ ఇక్కడ మనం కలుపుతాం. ఓకేనా అమ్మా, ఏంటి గాఢ వేడి సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ఏం చేయాలి, ఇక్కడ క్లోరిన్ని మనం యాడ్ చేయాలి. చేస్తే కనుక ఇక మనకి ముందుగా సోడియం క్లోరైడ్ ఏర్పడుతుందండి, NaCl అనేటువంటి ఏర్పడుతుంది. అదేవిధంగా NaClO3 అనేటువంటి ఏర్పడుతుంది. సోడియం క్లోరైట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. సోడియం క్లోరైట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, ఈ సోడియం క్లోరైడ్తో పాటు మనకి ఈ చర్యలో నీరు అనేటువంటి ఏర్పడుతుంది. చూడండి, ఈ రెండు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అండి. గాఢ వేడి సోడియం హైడ్రాక్సైడ్కి క్లోరిన్ కలిపి చర్య జరిపితే సోడియం క్లోరైడ్, అదేవిధంగా NaClO3. NaClO3 అంటే ఏంటమ్మా, సోడియం క్లోరైట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా నీరు అనేటువంటి మనకు ఈ చర్యలో ఏర్పడేటువంటి అవకాశం. ఓకే, ఇది వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. అదేవిధంగా ముఖ్యంగా H2Sతో కూడా చర్య జరిపేటువంటి అవకాశం ఉంటుందండి. H2S, మరి H2S అంటే ఏంటి, ఇక్కడ హైడ్రోజన్ సల్ఫైడ్గా ఇక్కడ మనం చెప్తాం. ఓకే, H2S అంటే ఏంటండి, హైడ్రోజన్ సల్ఫైడ్ అని చెప్తాం. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్కి మనం క్లోరిన్ని యాడ్ చేద్దాం. క్లోరిన్ని కనుక యాడ్ చేసి మనం చర్య జరిపితే ఈ చర్యలో మనకి ముందుగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేటువంటి ఏర్పడుతుంది. ఇక్కడ H2Cl2 2HCl అనేటువంటి ఫామ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా సల్ఫర్ అనేటువంటిది ఈ చర్యలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా H2S హైడ్రోజన్ సల్ఫైడ్కు క్లోరిన్ వాయువును కలిపి చర్య జరిపితే ఈ చర్యలో హైడ్రోక్లోరిక్ యాసిడ్తో పాటు సల్ఫర్ అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. ఓకే, ఇది మనకు H2Sతో జరిగేటువంటి చర్య. అదేవిధంగా ఇంకా క్లోరిన్ అనేటువంటిది చాలా రకాల పదార్థాలతో చర్య జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, FeSO4 మనం తీసుకుంటాం. ఫెర్రస్ సల్ఫేట్గా ఇక్కడ మనం చర్య చేస్తుంది.
ఓకే, FeSO4 అంటే ఏంటమ్మా? ఫెర్రస్ సల్ఫేట్. ఈ ఫెర్రస్ సల్ఫేట్కి మనం H2SO4ని ఇక్కడ మనం కలుపుదాం, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలుపుదాం. అదేవిధంగా క్లోరిన్ యాడ్ చేద్దాం. అంటే ఈ రెండింటిని ఇక్కడ మనం ఏం చెప్పడం జరుగుతుంది అంటే ఆమ్లీకృత ఫెర్రస్ సల్ఫేట్ అని చెప్తుంది. ఎందుకు? ఇక్కడ H2SO4 అనేటువంటి ఆమ్ల పదార్థం కదా. ఓకే, అంటే ఈ FeSO4కి కాస్త H2SO4ని యాడ్ చేస్తున్నాం. అంటే చేయడం ద్వారా మనకి ఆ రెండింటి యొక్క మిశ్రమాన్ని ఏం చెప్తాం? ఆమ్లీకృత ఫెర్రస్ సల్ఫేట్. ఓకే, అసిడిఫైడ్. ఓకే, అసిడిక్ FeSO4 అని కూడా చెప్పవచ్చు కదా. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ఆమ్లీకృత FeSO4కి మనం క్లోరిన్ని యాడ్ చేసి చర్య జరిపితే చూడండి ఇక్కడ ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే 2Fe2. ఓకే, అదేవిధంగా 2SO4 1SO4. సో SO4 టేకెన్ ట్రైస్గా ఇక్కడ మనకి వచ్చేస్తాయి. ఓకే, SO4 టేకెన్ ట్రైస్గా ఇక్కడ మనం చెప్తాం. ఇంకేముందండి ఇక్కడ మనకి H2Cl2 2HCl ఉంది. ఓకే, ఈ విధంగా మనకి ఫెర్రస్ సల్ఫేట్ని ఇక మనకి ఫెర్రిక్ సల్ఫేట్గా మార్చేటువంటి తత్వం కలిగి ఉంటుంది. Fe2SO4 టేకెన్ ట్రైస్ ఫెర్రిక్ సల్ఫేట్గా ఇక్కడ మనం చేస్తాం. ఓకే, అదేవిధంగా మనకి ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే నీటితో చర్య సరిపోయేటువంటి తత్వం కూడా కలిగి ఉంటుందనే విషయం చెప్తాను. మరి నీటితో కనుక చర్య సరిపితే ఏ రకమైనటువంటి పదార్థాలు ఇక్కడ మనకి ఏర్పడతాయి? చూడండి, ముఖ్యంగా నీటిని తీసుకుందాం. ఈ నీటిని తీసుకొని దీనికి క్లోరిన్ని మనం కలిపి చర్య సరిపోదాం. ఇక్కడ మనకి HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో పాటు హైపోక్లోరస్ ఆమ్లము అనేటువంటి ఏర్పడుతుంది. ఆల్రెడీ మనం ఇది క్లోరిన్ నీటితో జరిగేటువంటి చర్యలు నేర్చుకున్నాం. అంటే చూడండి, ఒక హైడ్రోజన్ ఒక Cl HClగా మారుతుంది. ఇంకేముందండి HOCl. ఓకే, హైపోక్లోరస్ ఆమ్లము అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. మరి ఈ చర్యలో ఏర్పడినటువంటి HOCl అనేటువంటిది మళ్ళీ తిరిగి HClగా అదేవిధంగా ఆక్సిజన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ విధంగా మారినటువంటి ఆక్సిజన్ని నవజాత ఆక్సిజన్ అంటారు. ఓకే, నస్కెంట్ ఆక్సిజన్. ఓకే, నవజాత ఆక్సిజన్ లేకుండా తెలియజేయాలి. మరి ఈ నవజాత ఆక్సిజన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మనకి బ్లీచింగ్ పర్పస్, విరంజనకారిగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకు ఉపయోగపడుతుందండి? విరంజనకారిగా ఉపయోగపడుతుంది. మరి విరంజనకారి అంటే అర్థం ఏంటండి? రంగు ఉన్నటువంటి పదార్థాలను రంగు లేనటువంటి పదార్థాలుగా మార్చడం. ఓకేనా? రంగు ఉన్నటువంటి పదార్థాలను రంగు లేనటువంటి పదార్థాలుగా మార్చడాన్ని ఏం చెప్తామండి? విరంజనం చేయడము చెప్తాం. ఓకే, అంటే ఈ విధంగా మంచి ఆక్సీకరణగా లేక విరంజనకారిగా మనకు ఇక్కడ ఆక్సిజన్ ఉపయోగపడేటువంటి అవకాశం. ఓకే, ఈ విధంగా మనకి నీటితో క్లోరిన్ చేసేసరికి ఏ రకమైనటువంటి సమ్మేళనాలు. ఓకే, అదేవిధంగా మనకి ఇంకా క్లోరిన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఆల్కేన్లతో చర్య జరిపేటువంటి తత్వం కలిగి ఉంటుంది. ఆల్కేన్లు అంటే మనం వేటిని ఆల్కేన్లు అని చెప్తామండి? సింగిల్ బాండ్. ఓకే, అంటే మీథేన్, ఈథేన్, ప్రోఫేన్, బ్యూటేన్ ఇవన్నీ మనం ఆల్కేన్లుగా ఇక్కడ మనం తెలియజేస్తాం కదా. సరే, మరి ఏ విధంగా ఇక్కడ చర్య జరుగుతుందో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకుందాం. ఈ మీథేన్ తీసుకొని మనం క్లోరిన్ వాయువును కలుపుతాం. క్లోరిన్ వాయువును కలిపి సూర్యరశ్మి సమక్షంలో కనుక చర్య జరిపితే మనకి ఇక్కడ CH3Cl అంటే మీథైల్ క్లోరైడ్ అనేటువంటి ఏర్పడుతుంది.
ఓకే, CH3Cl అంటే ఏంటండి మిథైల్ క్లోరైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. అంతేకాకుండా దీంట్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేటువంటి ఈ మిథైల్ క్లోరైడ్కే మరొక పేరు క్లోరోమీథేన్ అని చెప్తాం. మిథైల్ క్లోరైడ్కే మరొక పేరు ఏంటండి క్లోరోమీథేన్. ఓకే, క్లోరోమీథేన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. చూడండి, అదేవిధంగా CH3Cl అంటే ఏంటంటే ఇక్కడ మిథైల్ క్లోరైడ్ కదా ఇది. ఈ మిథైల్ క్లోరైడ్కి మళ్ళీ మరొక క్లోరైడ్ని కలుపుతాం. ఓకే, మరొక క్లోరిన్ కలుపుతాం. కలిపితే కనుక CH2Cl2తో పాటు HCl అనేది దీన్ని మిథిలిడిన్ డైక్లోరైడ్ అని చెప్తాం. మిథిలిడిన్. ఓకే, మిథిలిడిన్ డైక్లోరైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. లేక డైక్లోరోమీథేన్గా చెప్తాం. డైక్లోరోమీథేన్ ఆర్ మిథిలిడిన్ డైక్లోరైడ్. ఓకే, మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ కాంపౌండ్కి మరొక క్లోరిన్ కలుపుతాం. ఓకే, ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ మిథిలిడిన్ డైక్లోరైడ్కు మరొక క్లోరిన్ వాల్యూని మళ్ళీ యాడ్ చేద్దాం. ఇక్కడ CHCl3 అనేటువంటి ఏర్పడుతుందండి. మరి CHCl3 అంటే అర్థం ఏంటంటే క్లోరోఫామ్ అని చెప్తాం. ఓకే, CHCl3 అంటే ఏంటమ్మా క్లోరోఫామ్ అని చెప్తాం. ఈ క్లోరోఫామ్తో పాటు హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేటువంటి మనకి చర్యలో ఏర్పడేటువంటి అవకాశం. అదేవిధంగా ఇక్కడ ఈ CHCl3 ఏదైతే ఉంటుందో చివరగా మరొక క్లోరిన్తో చర్య జరుగుతుంది. ఇక్కడ CCl4 అనేటువంటి ఏర్పడుతుంది. అంటే చూడండి, CH4 కదా, CH4 నుంచి ప్రతి చర్యలో ఒక్కొక్క హైడ్రోజన్ పోయింది. చూడండి, ఇక్కడ CH4, CH3, CH2, CH కార్బన్. అంటే అదేవిధంగా ప్రతి చర్యలో ఒక్కొక్క క్లోరిన్ యాడ్ అవుతూ వచ్చింది. క్లోరిన్ Cl2, Cl3, Cl4. చూడండి, దీన్ని మనం మిథైల్ క్లోరైడ్ అన్నాం కదా, లేక ఎక్కువ విధంగా క్లోరోమీథేన్. మీథేన్. మిథిలిడిన్ డైక్లోరైడ్ అన్నాం కదా, డైక్లోరోమీథేన్. అదేవిధంగా క్లోరోఫామ్ అన్నాం కదా, ట్రైక్లోరోమీథేన్. మరి ఇక్కడ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. CCl4 అంటే అర్థం ఏంటమ్మా కార్బన్ టెట్రాక్లోరైడ్. మరి టెట్రాక్లోరోమీథేన్ అని చెప్తాం. ఓకే, టెట్రాక్లోరోమీథేన్ దగ్గర మనం తెలియజేస్తాం. అంటే ఈ విధంగా మీథేన్ టెట్రాక్లోరో కార్బన్ లేకుండా మనకి ప్రధానంగా ఈ కాంపౌండ్ నుంచి ఫామ్ అయింది కదా, కాబట్టి మనకి CCl4 ఏం చెప్తామంటే టెట్రాక్లోరోమీథేన్గా కూడా తెలియజేస్తాం. ఓకే, చూడండి, క్లోరోమీథేన్ అని చెప్తున్నాం, డైక్లోరోమీథేన్ అని చెప్తున్నాం, ట్రైక్లోరోమీథేన్ అని చెప్తున్నాం, టెట్రాక్లోరోమీథేన్ చెప్తున్నాం. లేక దానికి ఇంకొక పేరు కార్బన్ టెట్రాక్లోరైడ్ అని చెప్తాం. ఓకే, ఈ విధంగా ఆల్కేన్లతో అంటే మీథేన్తో కానీ ఈథేన్తో కూడా క్లోరిన్ చర్య జరుగుతుంది. ప్రోఫైల్తో చర్య జరుగుతుంది. అంటే ఈ విధంగా విభిన్నమైనటువంటి పదార్థాలతో చర్య జరిపేటువంటి తత్వం క్లోరిన్కి కలుగుతుంది. అదేవిధంగా క్లోరిన్ ఇంకా మరికొన్ని పదార్థాలతో కూడా చర్య జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం తర్వాత క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే.